టీడీపీ అంటేనే వైసీపీ నేతలకు కడుపు మంట ఎక్కువ. తెలుగుదేశం ఏ నిర్ణయం తీసుకున్నా విమర్శించడమే ఫ్యాన్ గుర్తు పార్టీ నేతల పని. ఈ నెల 27 నుంచి 29 వరకు నెల్లూరులో తెలుగుదేశం మహానాడు నిర్వహించాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకొని ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై వైసీపీ నేతలు అక్కసు వేళగక్కుతున్నారు. మహానాడు నిర్వహించిన 2029 ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటు రాదంటూ వైసీపీ నేతలు తమ కడుపు మంటను చల్లార్చుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి ఇదే పరిస్థితి ఎదురైందని తెలుగుదేశం నేతలు గుర్తు చేయడంతో ఉన్నదంటే ఉలికెక్కువ అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. మహానాడుపై వైసీపీ టీడీపీ నేతల మధ్య సాగుతున్న మాటల యుద్ధంపై ఇన్సైడ్ స్టోరీ. తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు నెల్లూరు జిల్లా వేదికయింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ మొదటిసారి జరగనున్న పసుపు పండుగను జిల్లా నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొడవలూరులోని ఇఫ్కో కిసాన్ సెజ్లో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాలమైన ప్రాంతంలో పార్టీ చరిత్రలో నిలిచిపోయేలా మహానాడును జరపాలని నేతలు నిర్ణయించారు. ఈ నెల 27 నుంచి 29 వరకు 3 రోజుల పాటు జరగనుంది. పార్టీ నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చే మహానాడుకు అదే స్థాయిలో ఏర్పాట్లు జరగబోతున్నాయి. మే 27, 28న జరిగే ప్రతినిధుల సమావేశానికి 25,000 మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉంది. మే 29న నిర్వహించే బహిరంగ సభకు లక్షల మంది తరలివస్తారు. వాస్తవానికి టీడీపీ మహానాడును ఈసారి విజయనగరం జిల్లాలో నిర్వహించాలి అనుకున్నారు. భూమిని పరిశీలించారు. కానీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏడాది జూలైలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అప్పుడు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఈ కారణంగా మహానాడు అవకాశాన్ని నెల్లూరు జిల్లా టీడీపీ నేతలకు ఇచ్చారు. గత ఏడాది కడప జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెల్లూరు కావలి మధ్య ఉన్న ఇఫ్కో సెజ్లో జరిగే టీడీపీ మహానాడు కోసం 20 కమిటీలను నియమించింది. తీర్మానాల రూపకల్పన, బస, వసతి, ఆహారం ఇలాంటి అంశాన్ని చూసేందుకు పలువురు నేతలకు బాధ్యతలను అప్పగించింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు, శాంతి భద్రతలు, ఆర్థిక పరిస్థితి, విద్య, ఉపాధి వంటి అంశాలపై తీర్మానాలను చేయనుంది. వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు మహానాడు ఓ వేదిక. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఏం చేస్తున్నదో వివరించడంతో పాటు జగన్ హయాంలో జరిగిన విధ్వంసాన్ని ప్రస్తావించడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. రైతుల నుంచి పంట కొనుగోలు చేసి వెంటనే అన్నదాతల ఖాతాల్లో డబ్బు జమ చేశామని వైసీపీ గొప్పలు చెప్పుకున్నా దీనికి విరుద్ధంగా జరిగింది. రైతు భరోసా పేరుతో బటన్ నొక్కినా నిధులు జమ అయ్యేందుకు చాలా రోజులు పట్టేది. నాణ్యమైన ఎరువులు, విత్తనాలు దొరక్క వైసీపీ పాలనలో అన్నదాతలు అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వ్యవసాయ తీర్మానంపై చర్చ సందర్భంగా వీటన్నిటినీ ప్రస్తావించారు. ఇక వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం అంతా ఇంతా కాదు. లక్షల కోట్లు అప్పులు తెచ్చి ప్రజలకు పంచిపెట్టామని చెప్పినా జనానికి వనగూరిన ప్రయోజనం పెద్దగా లేదు. ఇదంతా అనుత్పాదక వ్యయం కింద చేరింది. కూటమి ప్రభుత్వం సామాజిక పెన్షన్ల కింద 4,000 రూపాయలు ఇస్తోంది. దివ్యాంగులకు ఇంకా ఎక్కువ మొత్తం చెల్లిస్తోంది. దీంతో అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వంపై సానుకూల దృక్పథంతో ఉన్నారు. మరోవైపు శాంతి భద్రతల తీర్మానంలో వైసీపీ పాలనలో రాష్ట్రం ఎంత అస్తవ్యస్తంగా ఉండేదో ప్రస్తావిస్తారు. ఫ్యాన్ పార్టీ హత్య రాజకీయాలు, దౌర్జన్యాలు, దాడులు, దురాగతాలు ప్రజల దృష్టికి తెచ్చి కూటమి పాలనలో శాంతి భద్రతలను ఎంత సవ్యంగా ఉన్నాయో చెబుతారు. వైసీపీ పాలనలో విద్యారంగం భ్రష్టు పట్టుకుపోయింది. ఉపాధ్యాయుల నియామకం చేపట్టకుండా ఇంగ్లీష్ మీడియం అంటూ హడావిడి చేసి అబాసుపాలైంది. డిఎస్సి అంటూ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష సరిగ్గా నిర్వహించలేక చేతులెత్తేసింది అన్న విమర్శలను మూటగట్టుకుంది. కానీ కూటమి ప్రభుత్వం సవ్యంగా చేసింది. ఉద్యోగాలకు పోటీ పరీక్షలు నిర్వహించలేక నిరుద్యోగుల నెత్తిన కుచ్చుటోపీ పట్టింది. గ్రూప్ 1 నిర్వహించి డిజిటల్ మాన్యువల్ మూల్యాంకం అంటూ అక్రమాలు, అవకతవకలకు పాల్పడి తమకు అనుకూలమైన వారికి ఉద్యోగాలు అమ్ముకుంది అన్న ఆరోపణలు వచ్చాయి. ఏపీఎస్పీ విలువను దిగజార్చింది. ఇక ఉపాధి విషయంలో అందర్నీ ఉసూరుమనిపించింది. కొత్త పరిశ్రమలను తీసుకురాకపోగా ఉన్నవాటిని సాగనంపి నిరుద్యోగాన్ని పెంచి అందరినీ ముంచింది అన్న విమర్శలను వైసీపీ ప్రభుత్వం ఎదుర్కొంది. కూటమి సర్కారు వచ్చిన తర్వాత పెట్టుబడులు వస్తున్నాయి. ఇలాంటి అన్ని విషయాలపై తీర్మానాలు ఉంటాయి. ఇక మహానాడులో చేసే తీర్మానాలపై వైసీపీ విమర్శించడం సహజం. ఆత్మస్తుతి, పరనింద అని వ్యాఖ్యానించడం సాధారణ అంశం. ఇలాంటి వాటన్నిటికీ ధీటుగా జవాబు ఇచ్చేలా
టీడీపీ ఏర్పాట్లు చేస్తుంది. మహానాడును నెల్లూరు జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించగానే వైసీపీ నేతలకు కడుపు మంటగా మారింది. ఈ పండగతో టీడీపీకి ఒక్క సీటు రాదు అంటూ మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గత ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు పార్టీకి శృంగభంగం ఎదురైన అంశాన్ని నేతలు మర్చిపోతున్నారు. ఇదే విషయాన్ని నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. వైసీపీ నేతల నీతి గురివింద గింజ రీతిని తలపిస్తోంది అని టీడీపీ నేతలు తిప్పికొడుతున్నారు. టీడీపీ మహానాడుపై ఇప్పుడే అంత అక్కసు వెళ్లగక్కుతున్న వైసీపీ నేతలు పసుపు పండగ దగ్గర పడే కొద్దీ మరింత రెచ్చిపోయే అవకాశం లేకపోలేదు. తెలుగుదేశం కూడా ఫ్యాన్ గుర్తు పార్టీ నేతలకు ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. మహానాడుపై వైసీపీ టీడీపీ నేతల మాటల యుద్ధం ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.